పబ్లిక్. ఇప్పుడు మా రాముల తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? ఇప్పుడు ఒత్తు రాయించను ఇక నేను మాట ఏంటిదో అది రాసేదాకా నడవంతరాన్ని ఆ మాటను ఆపవా? అట్లనే చూసుకుంటుంటాను అలకదా కూడా. ఏంటిది ఇప్పుడు ముందుగాల శుక్లాం భరధరం పద్యం చదవాలి. అది చదివినాక అత్యంతలు చల్లుకుంటా ఇప్పుడు నేను రాసే మంత్రాన్ని చదవాలి అంతే కదా. నాకు ఈ మంత్రం రాద్దాం అయితే ఇంకేంటిదో ఒత్తు ఒత్తు ఒత్తు. అగ్గో ఏందే తాత, ఏమో ఫల్క ఫోన్ల మంత్రాలు వినుకుంటా పేపర్లలో రాసుకుంటున్నావు ఎందుకే? ఫోన్ వస్తా నాకు ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? నేను రాములు ఆచార్యుల వారినే మాట్లాడుతున్నా. చెప్పండి నాయన, ఎవరు? నాకు ఇవాళ ఉదయం పూట వీలు కాదు నాయన, సాయంకాలం పూట మాత్రమే నేను పూజ చేయడానికి వీలు కుదుర్చుకొని వస్తాను. ఇంకో విషయం నాయన, సావధానంగా వినండి. నేను వచ్చేలోపు నాకు పూజ సామాగ్రిని అంతా కూడాను అందుబాటులో ఉండే విధంగా సర్దండి, సరేనా? సరేనా ఆయన? సరే. ఓసి నీ అన్నాలం పాడుగాను, నువ్వెప్పుడు పూజారు అయినావు ముసలోడా? నీకే మంత్రాలు వస్తాయని పూజకు వస్తా అని మాటిస్తున్నావే? బాబు, ఇంకో విషయం జాగ్రత్త విను నాయన. నన్ను మీ గ్రామానికి తీసుకువెళ్ళడం తీసుకురావడం మీదే బాధ్యత. అదేవిధంగా పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నాకు ఇచ్చే సంభావన కాడ మాత్రం ఇంతే ఇస్తాము అంతే ఇస్తామని మాత్రం బీరకాయ బేరాలు చేయద్దు సుమి. ముందే చెబుతున్నా, మరి జాగ్రత్తగా వినండి. అరే, నేను అడుగుతుంటే చెవులు వినబడతలేవా ముసలోడా? తేలు మంత్రం రానోడు పాము మంత్రం వేసినట్టు నీకే మంత్రాలు వస్తాయని పూజ చేసేటందుకు పోతా అంటున్నావే? ఒరే దడుద్దాయి, ఈ నక్క చెవులు తెవ్వచ్చురా. చుట్టుపోయిన మూవ్ చేసుకున్నది నన్ను ముసలోడా గిసలోడా అని తిడుతుంది ఈ మనోనాలు గురుగారు. అట్లా అది సంగతి. నాకు మంత్రాలు రాక ఊకుంటున్నానే తప్పితే, లేకుంటే దానికి రోజు తాగి తన్య మొగడు రావాలని చెప్పించేవాడిని సుమి. నువ్వు ముచ్చట చెప్పమంటేనే 3 రోజులు మూలుకుంటా చెప్తావు. ఇక మంత్రాలు ఎట్లా చదువుతావో తెలియదా పెద్ద మనిషి? అయినా ఇప్పుడు ఈ గ్రహం ఎందుకు ముంగటేసుకున్నావో అది చెప్పు ముసలోడా. ఇది ముచ్చటేందో చెప్పేదాకా జనగబట్టినట్టే పట్టి ఇడవదిరా అని చెప్పలే అరలచ్చులు. అసంచిదిరా ఇది. అరే అదిగా బుజ్జి, ఇప్పుడు ఊర వాడన మండపాలు వేసి వినాయకుల విగ్రహాలు పెట్టి నవరాత్రులు పూజలు చేస్తారు కదా మన ఊళ్ళల్లో ఉన్న భక్తులు. అయితే అట్లా పూజలు చేసేందుకు ఎక్కడ అయ్యగారులు దొరుకుతలేరాట. ఆ అయ్యగారుల కోసానికి జనాలు మస్తు తిప్పల పడతాళ్ళు. అందుకే నేనే 4 మంత్రాలు యూట్యూబ్లో చూసి నేర్చుకొని రాసుకొని పూజలు చేసేందుకు పోదామని ఈ ఏషంగా వచ్చిన. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది ముసలోడా. మంత్రం అంటే అది ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చదివేది కాదు ముసలోడా. దానికి ఒక లెక్క పత్రం ఉంటుంది, ఎరికేనా నీకు? ఆ లెక్క పత్రాలు ఏంటియో నేను యూట్యూబ్లో చూసుకుంటా పేపర్లలో రాసుకుంటాను. కానీ నువ్వు నించలు వీకు నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. నేను చెప్పలేదారా? దాన్ని నక్క చెవులకు వినబడకుండా దాని మిడుగుడ్లకు కనబడకుండా ఏమైనా కూర్చొని రాసుకోవాలరా అంటే దానికి ఎదురుగానే పలక ఫోన్ పెట్టి ఇగిలియబడుతుంది. నీ వాళ్ళు కదా కొమ్మకంలోకి వచ్చా ఒత్తు ఒత్తు. అరే తాత, తేలు మంత్రం రానోడు పాము మంత్రం చదివితే ఎట్లుంటదే? నీకు రాని పని చేస్తే పాపం తగ్గుతుంది ముసలోడా. అసలుకి అది ఆది దేవుని పూజ. ఆయనకి కోపం వచ్చిందనుకో తొండంతో కొడితే పిండం పెట్టాల్సిందే నీకు, జాగ్రత్త మరి. అరే ఇదివరకే నాకు కొన్ని మంత్రాలు అచ్చుపిల్ల, కాకపోతే రాని కొన్ని మంత్రాలను యూట్యూబ్లో చూసుకుంటే ఇక్కడ రాసుకుంటాను. మచ్చుకు ఒక మంత్రం చెప్తా ఇను. ముందుగాల అత్యంతలు బతుకుల చేతిలో పెట్టి వాళ్ళను గుండారకంగా తిరుక్కుంటా ఈ మంత్రం చదవాలన్నట్టు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోయం ప్రాప కర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణం గతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో విఘ్నేశ్వర అని అక్షంతలు తీసి దేవుని పాదాల కాడ వేసుకుంటా దండం పెట్టుకోవాలి. ఎంత మంచిగా చదివినరా, గుత్తంత చేపట్లే. నాకు మంచిగానే వచ్చింది మాత్రం కారా. నేను నేర్చుకుంటే చాలా పెద్ద అయ్యగారిని అవుతారా నేను. పెట్టు. అబ్బా, అచ్చం అయ్యగారు చదివినట్టే చదివినవే తాత. కానీ నువ్వు దానికి అర్హునివి కాదే. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే శాస్త్రం మరి. వచ్చిన అన్యాలం పాడు కానీ ఇది అటు తిప్పి ఇటు తిప్పి శాస్త్రం ప్రకారం చేయాలంటే దేవురా. అయితే కానీ ఓ పిల్ల, ఇంతకు మరి అయ్యగారులు ఎందుకు దొరుకుతలేరు అంటావు? ఎట్లా దొరుకుతారే? వ్యవసాయం చేసుకునేటోళ్ళకును పురోహితం చేసుకునేటోళ్లకు పిల్లనిచ్చేటోళ్ళు ఉన్నారే ఈ దునియా మీద. తాత ముత్తాతల ఆనవాయితీ వాటించితే పొట్ట నిండుతుందేమో గాని కుప్పకేసుకునే పరిస్థితి లేదట.
అందుకే బ్రాహ్మణ కులంలో పుట్టిన ఈ కాలం పిల్లగాన్లు చదువులు చదివి కొలువులు చేస్తున్నారట గాని పురోహితం మాట ఎత్తుతలేరట. లోకం మీద మా వ్యవసాయం చేసుకునేటోళ్ళ పరిస్థితి గట్లే ఉన్నది, కుల వృత్తులు చేసుకునేటోళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. సరే కానీ ఓ పిల్ల, ఇప్పుడు నేను ఈ పురోహితం చేసేటందుకు పనికి రానంటావా అనే? అక్కడికి రావని నేనెట్లా అంటా గాని మంత్రాలు చదివేతందుకు దానికో పద్ధతి ఉంటది. వేద పాఠశాలకు పోతే అవన్నీ నేర్పుతారు. ఇప్పుడు నువ్వు పోయి నేర్చుకుంటావా చెప్పు? అట్లా నేర్చుకొని వచ్చి పురోహితం చెయ్యి. అబ్బా కొడుకు, పాఠశాలకు పోయి చదువుకునే అంత తెలివి అప్పుడే ఉండేది ఉంటే ఇప్పుడు నీ దగ్గర ఊడిగం చేసుకునే అంత కర్మ నాకెందుకు పట్టునే కంతిరి మొక్కం దానా. ఏ పరలతులు అరే ఒక్క నిమిషం ఫోన్ హలో ఎవరు? అరే నాయన ఎవరాది? మేము అయ్యగారు ఉన్నాడు అని ఫోన్ నెంబర్ పెట్టలేదురా నాయన. మీ దగ్గర అయ్యగారు ఉన్నాడా? ఉండేది ఉంటే మా వినాయకుని కాడ పూజ చేసేటందుకు వస్తాడా అని పెట్టినవురా. ఉన్నాడా మీ దగ్గర అయ్యగారు? లేకుంటే మూసుకొని ఊకో, నాకు ఫోన్ చేయకు. ఊరికేనన్నా పెడితేమేమరా? నిజంగానే తేలు మంత్రం రానోడు పాము మంత్రం చదివినట్టు అయిపోతుంది. నాకు మంత్రాలు రాందే నువ్వు ఎందుకు ఫోన్ నెంబర్ పెట్టినావు? ఆ వాట్సాప్ గ్రూపులో అయ్యగారు దొరుకుతాడని అలకదక్కువడా. పాపా పెట్టి 5 నిమిషాలు కాకపోయా మనకు 50 ఫోన్లు వచ్చాయి ఇప్పటికే. పాపం అయ్యగారు లేక చాలా తిప్పలు ఉన్నట్టున్నదిరా లోకం మీద. పాప ఇవా నవరాత్రి గణపతి పూజల కోసం ఇప్పుడు అంతటా కూడా అయ్యవార్ల కొరత ఏర్పడ్డది. అయ్యవార్లు తక్కువ మందే ఉన్నారు. గణపతిని గొల్చేటోళ్ళు వినాయక మండపాలు ఎక్కువ ఉండేటాలకు ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లోనే చూసుకుంటా పూజలు చేసుకుంటున్నారు. మరి మీ దగ్గర ఎట్లున్నది పబ్లిక్?